హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ లవ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఎక్కడా చూసి ఉండరు, అంత డిఫరెంట్గా ఉంది, అంత స్టైల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ లేదా ఎనీథింగ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకుని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక వన్స్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది, లేయర్ ఎక్కువ అవుతుంది, మనకు టైం కూడా ఎక్స్ట్రా అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నేట్ అనే ఆప్షన్. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్రేమ్స్ అన్ని PNG అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింది చూసుకోండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క ఫ్రేమ్స్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ చేశాక మనకి ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. రైట్ సైడ్లో మనకు థర్డ్ వన్. ఓకే, సో రొటేట్ మిర్రరింగ్ లింక్ వెళ్ళి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను పెట్టేసి ఇలా మనకు జూమ్ చేయండి. ఓకే, సో యానిమేషన్లో ఈ విధంగా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా మనకు జూమ్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో అంటే మనకు వీడియో మీరు ఎంత లెంత్ పెట్టారో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఒకటి PNG లాగా ఉండాలి. సో ఇక్కడ బేసిక్గా మీరు చూడొచ్చు, నేనైతే ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఈ మీ ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా నేను అలా స్క్రోల్ అప్ చేసి కింద అవుట్లో ఇచ్చేసి నేను ఇంకా మీకు లెంత్ కావాలనుకుంటే ఈ విధంగా లెంత్ పెంచేసి ఇక్కడ నేను కిందికి ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని యానిమేషన్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి నేను టిక్ మార్కును ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ బేసిక్గా ఇంకా అక్కడ ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తారో వాళ్ళ ఇమేజ్తో పాటు కలిపి ఆల్మోస్ట్ వాళ్ళ ఇమేజే కాదు, కాకపోతే ఇంకా కపుల్స్ ఉంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో కపుల్స్ వచ్చేసి అక్కడ మీ యొక్క ఫొటోస్ పెట్టుకోండి, ఫ్రేమ్లో వచ్చేసి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్లో ఇక్కడ చూడండి నేను ఫొటోస్ కూడా ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ నేను మళ్ళీ ఇక్కడ ఈమె ఫోటో నేను సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా ఇమేజ్ను పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో అలా జూమ్ తగ్గించేసి కరెక్ట్ ఆ యొక్క ఫ్రేమ్ మీద పెట్టేసి ఇక్కడ మనకు కరెక్ట్గా మన యొక్క ఫోటోను అందులో సెట్ చేశాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. సెండ్ టు బ్యాక్ అని చేసి టిక్ మార్కింగ్ ఇవ్వండి. చూడండి కరెక్ట్ అందులో మన యొక్క ఫోటో సెట్ అయింది. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా
వీడియో ఎండ్ వరకు రియాక్ట్ చేసి టిక్ మార్క్ని ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనో వాళ్ళ ఇమేజ్ని ఇలా మొత్తం ఆల్ మళ్ళీ ఓకే. సో మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా క్రాప్ అనేది చేసేసి సేమ్ కొద్దిగా మళ్ళీ స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ పాయింట్అవుట్లు ఇచ్చేసి మళ్ళీ ఆ యొక్క ఫ్రేమ్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే. సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు రియాక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా మొత్తం మీరు 3 ఇమేజ్ను కూడా అప్లై చేసుకోండి. ఓకే. సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక ఇమేజ్ అయితే నేను యాడ్ అయితే ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడతో ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఇంకా ఈ యొక్క ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అనేది చేస్తున్నా. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి సేమ్ అదే ఇమేజ్ని టచ్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఇచ్చేసి కొద్దిగా అలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చాను. ఓకే. సో ఇక్కడతో ఇంకా అన్ని ఎఫెక్ట్లు ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు లిరికల్ యానిమేషన్ కావాలి. ఓకే. సో ఇక్కడ మనకు వెరిఫై చేసుకుంటే చూడండి ప్లే చేస్తే మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడతో మనకు ఇంకా లిరికల్ యానిమేషన్ కావాలి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వాటర్ పెయింట్ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ వేస్తే మనకు బ్లాక్లో అంటే మనకు వైట్ సైడ్లో అంటే మనకు బ్లాక్లో ఉంటుంది. కింది స్క్రోల్ వేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే పెయింట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్ మన యొక్క ఏదైతే ఉందో మన యొక్క పైన ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు రియాక్ట్ చేసుకోండి. ఇంకా కావాలంటే యానిమేషన్ ఇది పెంచుకోండి. ఓకే. సో ఇంకా మీకు ఫోటో కావాలంటే ఈ యొక్క ఫోటోని ఇంకా నేను కొద్దిగా కిందికి ఇస్తున్నాను. ఎందుకంటే మనకు అక్కడ పెయింట్లో ఉంది కనుక సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా నేను ఎండ్ వరకు రియాక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని పెట్టిస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్తో కట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ ఆ లిరికల్ తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క నేనైతే వైట్ పెయింట్ ఇచ్చాను కదా ఆ యొక్క వైట్ పెయింట్ ఇచ్చిన చోట కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఆల్మోస్ట్ లిరికల్ ఎండ్ వరకు ఉంది. ఇక్కడ మనకు హ్యాష్ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ అక్కడితో మనకు లిరికల్ యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయింది. లిరికల్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క పార్టికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేస్తే కింది స్క్రోల్ వేస్తే మనకు ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ అదే టెంప్లెట్ ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేయండి. సో ఇప్పుడు ప్లే చేయండి. సో చూడండి ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ కానీ మన యొక్క ఫోటో మీద మనకు యాడ్ అవుతుంటే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడతో ఆ యొక్క పార్టికల్ కూడా యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా కంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడైతే మీరు యాడ్ అయితే ఇచ్చేయండి. ఓకే. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇంకా వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూడండి మనము ఎన్ని లేయర్స్ అయితే అప్లై చేశాను మీకోసం. చూడండి గాయస్ ఎన్ని లేయర్స్, చాలా అంటే చాలా ఎక్కువ లేయర్స్ అయితే కష్టపడి చేశాను గాయస్. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్క నుంచి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా అన్నిటికన్నా ఫస్ట్ మీరే చూస్తారు. ఓకే. సో ఇంకా అన్నీ కంప్లీట్ ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది. సెరాప్స్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇడే మీ అందరికీ నచ్చిందని కూడా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.